చౌక బియ్యం అక్రమ ఎగుమతులపై సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కాకినాడ పోర్టు కేంద్రంగా జరిగిన బియ్యం అక్రమ ఎగుమతులపై 13 కేసులు నమోదు చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై పక్షం రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా సిట్కు వివిధ అధికారులు కట్టబెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ నుంచి జరిగిన చౌక బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాకినాడ పోర్టు కేంద్రంగా జరిగిన చౌక బియ్యం అక్రమ రవాణాపై సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. సభ్యులుగా సిఐడి ఎస్పీ ఉమామహేశ్వర్, డీఎస్పీలు అశోక్ వర్ధన్, బాలసుందర్రావు, గోవిందరావు, రత్తయ్యలను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. కాకినాడ పోర్టు నుంచి చౌక బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై ప్రభుత్వం 13 కేసులు నమోదు చేసింది. భారతీయ నాగరిక సురక్షా సంహిత ఆధారంగా కేసులు దర్యాప్తు చేసి విచారణ చేపట్టాల్సిందిగా సిట్ను ఆదేశించింది. సోదాలు, తనిఖీలు, జప్తు, అరెస్టు లాంటి అధికారాలను సిట్కు కల్పించింది. 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. లబ్ధిదారులకు అందించే చౌక బియ్యం అక్రమంగా ఎగుమతవుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికొచ్చిందని, దీనిపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీని వెనుక అక్రమార్కులు ఎవరున్నారో కనిపెట్టాల్సిందిగా సిట్ను ఆదేశించింది. సబ్సిడీ కింద లబ్ధిదారులకు అందించే చౌక బియ్యాన్ని పాలిష్ పట్టి వివిధ పోర్టుల నుంచి స్మగ్లింగ్ చేస్తున్నట్టు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కూడా నివేదిక ఇచ్చిందని ప్రభుత్వం పేర్కొంది. చౌక బియ్యానికి పాలిష్ చేసి దాన్ని ప్రీమియం క్వాలిటీగా రీబ్రాండింగ్ చేసి ఎగుమతులు చేస్తున్నట్టు తేలిందని వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఆ బియ్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు గుర్తించామని, ప్రత్యేకించి ఆఫ్రికా దేశాలకు వీటిని ఎగుమతి చేసి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొంది. కస్టమ్ హౌస్ ఏజెంట్లతో మిలాఖతై సదరు బియ్యానికి నకిలీ పత్రాలు కూడా సృష్టిస్తున్నట్టుగా వెల్లడైందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. సబ్సిడీ బియ్యాన్ని పాలిష్ పట్టిన అనంతరం వాటిని ఉప్పుడు బియ్యంగా, నూక బియ్యంగా పేరు మార్చి అక్రమంగా ఎగుమతులు చేస్తున్నారని, వీటిపై పూర్తి విచారణ చేయాల్సిందిగా సిట్ను ఆదేశించింది. కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై పోర్టుల నుంచి సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తున్నట్టుగా విజిలెన్స్ నివేదికలో పేర్కొన్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. తరచూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ విభాగం కూడా దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించింది.